సార్ సార్ ఎవరు కావాలి? నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. పని మనిషి కావాలన్నారట. కిరాణా షాప్లో చెప్పారు. ఓకే. మీరు ఇంతకుముందు ఎక్కడైనా పనిచేశారా? చేశానండి. ఓహో, మీకు జీతం ఎంత కావాలి? నాకు పని అవసరం అండి. మీరే ఎంతో కొంత చూసివ్వండి. సరే, లోపలికి రండి. అక్కడే నిలబడిపోయారు, రండి. మీరు ఇంటి పని వంట పని రెండూ చేస్తారుగా? చేస్తానండి. ఇక్కడ బట్టలు ఉతకాలి, అంటులు తోమాలి, ఇల్లు ఒడవాలి, ఇలాంటి పనులన్నీ చేయాలి. అన్ని పనులు బాగా చేస్తానండి. ఓకే, సరే. ప్రతి నెల మీకు 10,000 జీతం ఇస్తాను. మీకు ఓకేనా? ఓకే అండి. ఇక్కడ పనులకి ఒక రూమ్ ఉంది. మీరు అక్కడే ఉండి ఇళ్ల పనులన్నీ చేసుకుంటానన్నా కూడా ఓకే. లేదు, ఇంటి పని పూర్తయ్యాక మీరు వెళ్ళిపోతాన్నా కూడా మీ ఇష్టం. లేదండి, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు పనంతా చేసుకొని వెళ్ళిపోతాను. ఓకే, సరే. మీ గురించి చెప్పండి. నా గురించి ఏమీ లేదండి. మాదొక చిన్న పల్లెటూరు. పని కోసం ఇక్కడికొచ్చాను. ఓకే. మరి ఎప్పటి నుంచి పనికొస్తారు? రేపటి నుంచి వస్తానండి. ఓ, సరే. రేపటి నుంచి వచ్చేయండి. సరేనండి, వస్తాను. ఓకే. రండి, వచ్చి పని చూసుకోండి. ఓమయ్యా, అయ్యగారు, అయ్యగారు, టీ చాలా బాగుందండి. సరే అయ్యగారు, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను.
అయ్యగారు, హ్మ్? టిఫిన్ రెడీ అయిందండి, వచ్చి తినండి. సరే. వావ్, ఏంటి స్పెషల్? ఊతప్పం అయ్యగారు. ఊతప్పం చాలా బాగుంది. థ్యాంక్స్ అయ్యగారు. అయ్యగారు, అయ్యగారు, లంచ్కి ఏం చేయమంటారు? మటన్ బిర్యానీ చేయి. మటన్ ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను. సరే అయ్యగారు. ఇంతకీ మీ గురించి పూర్తిగా చెప్పలేదు. నా గురించి చెప్పడానికి ఏముందయ్య గారు? మా ఊళ్ళో చేసుకోవడానికి పనులు లేకుండా ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. 2 ఏళ్ల క్రితం మా ఆయన చనిపోయారు. అయ్యయ్యో, సారీ అండి. పర్వాలేదండి. ఒక నిమిషం అండి, ఎవరో తలుపు తట్టారు.